ఒకసారి ఏపీకి వెళ్దాం. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని 2 పట్టభద్రుల ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద అధికారులు 141 సెక్షన్ విధించారు. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 6,84,593 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏపీలో ఎన్నికలు పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? ఇప్పటివరకు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? శ్రీదేవి, మనం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పుడు మనం రాజమండ్రిలోని 56-57 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా క్రమేణా గ్రాడ్యుయేట్స్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూసినట్లయితే రామచంద్రపురంలో మంత్రి సుభాష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి అనపర్తిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. రాజమండ్రిలో ట్రైనింగ్ కాలేజీలో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ ఓటు హక్కును ఇప్పుడే వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి 3,14,000 పైగా ఓట్ల ఉన్నవి. ఇందుకు సంబంధించి దాదాపు 456 పోలింగ్ కేంద్రాలు మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం అన్ని చోట్ల కూడా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుందని ఇప్పటి వరకు అందిన సమాచారం. అయితే మొదటి 2 గంటల్లో చూసినట్లయితే 20% వరకు పోలింగ్ జరిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే మరొక కాసేపట్లో ఈ 2 గంటల ఓటింగ్ పోలింగ్ జరిగిన తీరు కూడా ఇప్పుడు అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెట్టకుండా పోలీస్ యంత్రాంగం అంతా కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి చోట కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఓటర్లలో 3,14,000 ఓటర్లలో 1,31,000 మంది మహిళలు ఉన్నారు. మొత్తానికి చూసినట్లయితే ఈరోజు ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అలాగే ప్రైవేటు విద్యా సంస్థలకు మొత్తం సెలవు ప్రకటించారు. అయితే ఎందుకంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఈ విద్యా సంస్థలో పనిచేయడం కానీ ఈ పోలింగ్ కేంద్రాలు నిర్వహించడం ద్వారా ఈ స్కూల్స్కి సెలవడం వల్ల మొత్తం సెలవు ప్రకటించారు. మొత్తం అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఎన్నికల్లో కూటమి తరపున పేరపుత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారు. అలాగే ఏదైతే యూటీఎఫ్ తరపున చూసినట్లయితే డివి రాఘవులు పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ వీరిద్దరి మధ్య కొనసాగుతుందని మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు సుందర్ కూడా దీనికి ఎన్నికల ప్రచారంలో చాలా సురుగ్గానే పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ప్రధాన పోటీ కూటమి అభ్యర్థికి అలాగే యూటీఎఫ్ అభ్యర్థికి మధ్య కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఎన్నికల పోలింగ్ సరళిని గమనించినట్లయితే చాలా వేగంగానే గ్రాడ్యుయేట్స్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇప్పుడు 5 జిల్లాలుగా విస్తరించింది. అంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు. ఈ జిల్లాల పరిధిలో అల్లూరు జిల్లాలో ఉన్న రంపచోడ నియోజకవర్గం ఒకటే ఇప్పుడు పాత ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉంది. మొత్తం అన్ని చోట్ల చూసినట్లయితే ఎక్కువగా కాకినాడ జిల్లాలో ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి రూట్లు వారీగా డివైడ్ చేసి మొత్తం పోలింగ్ అంతా ప్రశాంతంగా జరగడానికి ఎక్కడికక్కడే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి అలాగే ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కొన్ని పోలింగ్ కేంద్రాలను కూడా ఇక్కడ పరిశీలించి పోలింగ్ సరళిని గమనించిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే జిల్లా మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాల మొత్తానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ఒక ఎన్నికల ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో
పాకలపాటి రఘువర్మ అండ్ గాదే శ్రీనివాసుల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది అంటున్నారు కదా, మరి ఎలా ఉండబోతోంది అంటారు ఈ ముగ్గురు మధ్య? ఇద్దరు కాదు, ముగ్గురు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం 22,000 ఓట్లు ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి 22,000 ఓటర్ల వరకు పైచిల్లుకున్నారు. ఇక్కడ కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఇక్కడ ఏదైతే రవివర్మ గాదే శ్రీనివాస్ మధ్య ప్రధాన పోటీ ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే టీచర్స్ ఎక్కువగా యూటీఎఫ్కి అనుబంధంగా ఉండడం వల్ల ఇక్కడ ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఎన్నికల పోలింగ్ సరళి చూసినట్లయితే పోలింగ్కి ఎక్కువగా ఇప్పుడు ఉదయం సమయం కావడం, అలాగే సెలవులు కూడా ఇవ్వడంతో పోలింగ్ కేంద్రాలకు కూడా ఎక్కువగా టీచర్స్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే చూసినట్లయితే ఇటు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మొత్తం రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకి, అలాగే ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు, అంటే ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకి, అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్, అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలకి ఈ పోలింగ్ ఈరోజు జరుగుతుంది. ఏపీలో మొత్తానికి ఒక మినీ అసెంబ్లీ ఎన్నికల్ని తలపిస్తున్నట్టుగా ఈ ఎన్నికల ప్రచార ఓరు కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రచార బాధ్యతలు కానీ అన్ని చూస్తుంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఒక కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు. దీని ఫలితం కూటమి ప్రభుత్వ పరిపాలన మీద ఉంటుందని చెప్పి కూడా భావించవచ్చు. దానివల్ల ప్రతిష్టాత్మకంగా కూటమి నేతలు ఈ తీసుకున్న పరిస్థితి ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి మద్దతుగా ఉన్న అటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఇక్కడ చూసినట్లయితే ఏదైతే పేరపుత్రుల రాజశేఖరం, వీళ్ళిద్దరిని కూడా నేరుగా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటించి రంగంలో నిలిచారు. అయితే ఈ కూటమి పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ యూటీఎఫ్కి 2 చోట్ల కూడా కూటమి అభ్యర్థికి మధ్య పోటీ తీవ్రంగా ఉందని చెప్పి భావిస్తున్నారు. అలాగే అక్కడ టీచర్స్ ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి. అది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్, అలాగే గాదే శ్రీనివాసులు నాయుడు పీఆర్టీయూ, విజయగౌరి యూటీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నాలుగు 483 బూతుల్లో 33 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఈ ఎన్నికల్లో జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి 30 మందికి ఒక పోల్ అబ్జర్వర్గా పెట్టుకొని కింద స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ఈ ప్రాంతాల్లో మంత్రివర్యులు ఉన్నారో వారందరి యొక్క సహాయ సహకారాలు, శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలు, పార్లమెంట్ సభ్యుల యొక్క సహాయ సహకారం, అదేవిధంగా కేంద్ర మంత్రి గారి యొక్క సహాయ సహకారాలు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున ప్రతి ఒక్క ఓటరు కూడా చైతన్యపరిచి ఈనాడు మంచి ప్రభుత్వానికి ఓటేయాలి, ప్రగతికి ఓటేయాలి, అభివృద్ధికి ఓటేయాలి, రాజధాని కావాలంటే ఓటేయాలి, పోలవరం ప్రాజెక్టు రావాలంటే ఓటేయాలి, తిరిగి మరలా పరిశ్రమలు తెచ్చుకొని ప్రతి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ ప్రభుత్వానికి ఓటేయాలి.